అసలు వైష్ణవి అందరూ వైష్ణవి అయినా కూడా ఇంట్లో సొంత కూతురులాగా వైషు అమ్మ అనే విధంగా రీల్స్ చేస్తూ అందరి ఇళ్లలో ఫేమస్ అయిపోయిన వైష్ణవి అయితే తరచుగా చనిపోయిన వైష్ణవి శ్వేతనాగు రూపంలో కనిపించిందని వాళ్ళ ఇంట్లో అమ్మాయి చనిపోయిన తర్వాత ఇంట్లో ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట వైష్ణవి అంటే. తనని ఒక చిన్న పాపలాగా చూసుకుంటున్నారనమాట వైష్ణవిని అయితే. అయితే వైష్ణవి మరణం తర్వాత వాళ్ళ అమ్మ మరణించినప్పటి నుంచి ఆ అమ్మాయికి ప్రతిసారి ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన మరణాన్ని తీసుకోలేకపోతున్నారు. లేకపోతే ఒక 19 సంవత్సరాలకి ఒక అమ్మాయి తల్లి అవ్వడం ఎంతో విశేషం. అంటే తాను తన బిడ్డపై ఎంతో మమకారం పెంచుకొని ఉంటుంది. తను కళ్ళారా చూడకపోయినా కూడా. కానీ అలాంటి అమ్మాయిని ఆ నీచుడు చంపేశాడు కదా! అయితే తన గర్భంతో ఉన్న ఫోటోలు, అలాగే వీళ్ళందరూ ఉన్న ఫోటోలు వైష్ణవి వాళ్ళ ఇంట్లో ఊరికే చూసుకుంటూ వాళ్ళైతే కృంగిపోతున్నారనమాట. అయితే ఒకరోజు తను పాములా కనబడిందనమాట వాళ్ళ ఇంట్లో. అయితే కలలోకి ఊరికే వైష్ణవి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నన్ను కాపాడండి, నా బిడ్డను కాపాడండి అని అయితే వస్తూ ఉన్నట్టు వాళ్ళ అమ్మ చెప్తూ రోదిస్తుందనమాట. అయితే ఇలాగా వాళ్ళ అన్న వదిన వాళ్ళ కలలో కూడా వచ్చి నన్ను ఇలా కాపాడండి, నాకేమీ కాలేదు, నన్ను చూడండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళ కుటుంబం ఇంకా కృంగిపోతుందన్నమాట. అయినా కూడా కళ్ళ ముందటే ఇంకొక కొన్ని నెలల్లో తనతో పాటు తన అంటే ఒక చిన్న బిడ్డకు జన్మనివ్వాల్సిన అమ్మాయి కళ్ళు మూసుకొని నిద్రపోయి లేచే లోపలికి ఇంత పెద్ద ఘటన జరిగాక ఏ తల్లికైనా అలాగే ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికి కూడా ఆ విషయాన్ని తీసుకోలేకపోతున్నారు. ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఎంతోమంది నెటిజన్స్ కూడా తమ సొంత కూతురికి ఇలా అయిందన్నట్టుగా అయితే రోధిస్తున్నారనమాట. అయితే ఈ దుర్మార్గుడు ఇలా చేసిన దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అన్నిటిలోకి బాగా బాధ పెట్టే విషయం ఏంటంటే తను రాసిన ప్రకారం తనను కొట్టి తలకి వేసి కొడుతున్నప్పుడు చెప్పిందనమాట. ఇలా నువ్వు పారిపో, నాకు ఏం కాదు, నేను మా ఇంట్లో వాళ్ళకి నేనే గుద్దుకున్నాను అని చెప్తానని అప్పటికి కూడా తను బతకాలి, తన బిడ్డను బతికించాలి అని కోరిక ఉండడంతో చెప్పిందనమాట. అయినా కానీ ఆ దుర్మార్గుడు మీ అన్న వాళ్ళని బతికించు అని కిరాతకంగా తనైతే చంపేశాడనమాట. మనము మిగిలిన వీడియో క్లిప్స్ చూసినట్టు.